ఫోన్. ఆ సెల్ ఫోన్లో ఏం జరుగుతున్నాయో తెలియదు. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి వైపుకి వెళ్ళినారనుకోండి, మంచి దాంట్లో పోతారు. అదే చెడు వైపు టర్న్ అయినారనుకోండి, అది ఎవరు వాళ్ళని ఆపలేరు. ఇప్పుడు జరుగుతున్న దురాచారాలకి మెయిన్ రీజన్ సెల్ ఫోనే. ముఖ్యంగా ఏంటి, మీరందరూ ఏం చేస్తారు, మీ పనులు అయిపోతే ఏదో టీవీ చూస్తారు, కాలక్షేపం. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తున్నారా? వాళ్ళు సెల్ ఫోన్లు ఏమన్నా అంటే చదువుకుంటున్నామంటారు. వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. దానికి కారణం మహిళల్లో ఎడ్యుకేషన్. మీరు ఎప్పుడైతే మహిళల్లో ఎడ్యుకేషన్ వచ్చిందో వాడు ఏం చదువుతున్నాడో చూస్తారు. వాడు తప్పు చేస్తున్నాడా, ఉప్పు చేస్తున్నాడా. ఇప్పుడు చాలా వరకు వచ్చింది ముఖ్య చైతన్యం ఏమొచ్చింది, చదువు వరకు చైతన్యం వచ్చింది, చదివిస్తున్నారు. కానీ ఎక్కడ వరకు, కొంతవరకే. తర్వాత 18 ఏళ్ళు వచ్చాయా, 20 ఏళ్ళు వచ్చాయా, ఎప్పుడు పెళ్లి చేయాలి, పెద్ద పిల్ల పెళ్ళి అయితే రెండో పిల్ల పెళ్లి చేయాలి, ఇదే ఆలోచనలు ఉంటాయి మనకి. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు చదివించాలి అనే ఆలోచన చేయడం చాలా తక్కువ. చదివిస్తున్నారు ఎక్కడ వరకు, 10th ఇంటరో డిగ్రీ వరకు చదివిస్తారు. ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్న దగ్గర చదివిస్తున్నారు వాళ్ళు చదువుకునేంత వరకు. కానీ ఇంకా పల్లెటూళ్ళలో ఈ చైతన్యం రాలేదు. నాకు ఇక్కడ ఒకటి చాలా సంతోషం ఏమనిపించిందంటే, అందరూ ఏదైతే మీరు గురు బసవేశ్వరుడు ఆడవాళ్ళలో చైతన్యం రావాలి అని ఏ ప్రయత్నం అయితే చేశాడో అది నాకు ఇక్కడ కనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఏదైనా మీ ఇలాగే ప్రోగ్రామ్స్కి వెళ్తే ఒకరు మాట్లాడడమో ఇద్దరు మాట్లాడడమో జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. చాలా చైతన్యం ఉంది. కానీ ఈ చైతన్యాన్ని మీతో ఆపకండి, ఇంకా దీన్ని సంఘంకి పంచండి. సంఘంలో వేరే వాళ్ళని కూడా చైతన్యం పంచండి. మీ గురు బసవేశ్వరుడు ఆడవాళ్ళలో చైతన్యం రావాలని ఏదైతే చెప్పాడో ఆ బోధల్ని ఇంకా ప్రచారం చేయండి. ఆ మతాలకు కులాలకు అతీతంగా ఓన్లీ ఒకటే ఒక లక్ష్యం ఏముండాలి, ఆడవాళ్ళని మనము పైకి తేవాలి, ఆడవాళ్ళలో డెవలప్మెంట్ రావాలి. ఈ లక్ష్యంతో మనం ముందుకెళ్తే మనమే చేసుకోవాలి. మనకి మనం చేసుకుంటేనే మనం పైకి వస్తాం. మనని ఎవరో ముందుకు నడిపిస్తారనేది వాస్తవం కాదు. ప్రతి స్త్రీ విజయం వెనుక మగవాళ్ళు ఉంటారు, ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుంది. కానీ అందరి విషయంలో కాదు, మన విషయంలో. ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను నా స్వశక్తితో చదువుకున్నాను, అది నాలో ఉంది, నేను చదువుకున్నాను. కానీ నేను చదువుకున్నాను 10 మందికి చెప్పాలి, అమ్మ మీరు చదువుకోండి నాలాగా అవుతారు అని నేను రోల్ మోడల్గా చెప్పాలి. అట్లా మీరు కూడా మీలో ఉన్న చైతన్యాన్ని 10 మందికి పంచండి. పంచినప్పుడే తప్పకుండా మహిళల్లో చైతన్యం వస్తుంది. ఈ మహిళలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో ఈ సంఘంలో జరిగే దురాచారాలు కానీ ఇన్సిడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి పోతుంది. మెయిన్లీ బీజం ఎక్కడ పడుతుంది, స్త్రీ నుంచే పడుతుంది. ఎక్కడ స్త్రీ చదువుకున్నదైతే పిల్లలకి మంచి మార్గం చూపిస్తుంది. ఇప్పుడు మగపిల్లవాళ్ళు చెడు దారిలో నడుస్తున్నారంటే ముఖ్య కారణం ఎక్కడ వస్తుంది, మళ్ళీ స్త్రీనే అంటారు, స్త్రీకే పోతుంది. కాబట్టి ఏంటి, స్త్రీ చదువు ముఖ్యం ఫస్ట్. తర్వాత మన భారతీయ సాంప్రదాయాన్ని మనం నేర్పాలి ఆడపిల్లలకి. ఎంతమంది పిల్లల్ని బొట్టు పెట్టుకోమని చెప్తున్నారు, ఎంతమంది పిల్లల్ని గాజులు వేసుకోమని చెప్తున్నారు. అది ఫ్యాషన్ అయిపోయింది. బొట్టు వద్దు, గాజులు వద్దు, పువ్వులు వద్దు, ఏమీ వద్దు. మరి ఇవన్నీ లేనప్పుడు ఎత్ర నారేసు పూజంతే రమేంద్ర తత్ర దేవత అంటే ఎక్కడి నుంచి వస్తారు దేవతలు? అవునా కదా? మన సంస్కృతి నేర్పాలి, పిల్లలకి నేర్పాలి. ముఖ్యంగా మన పాత్ర చాలా ముఖ్యమైనది. స్త్రీల పాత్రనే ముఖ్యం. పురుషుడు పాత్ర ఏముండదు, ఓన్లీ సంపాదన వరకే. వాడు అంతే బాధ్యత తీసుకుంటారు, అంతకంటే ఎక్కువ ఉండదు. మనమే 24 గంటలు ఇంట్లో ఉంటాం కాబట్టి మన సాంప్రదాయాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి అనేది ఆడపిల్లలకి చెప్పాలి, మగపిల్లలకి చెప్పాలి. అప్పుడే సమాజం ఉద్ధరింపబడుతుంది, సమాజంలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇట్లాంటి మనం మహిళా దినోత్సవాలు సంవత్సరంలో ఒకరోజు జరుపుకొని మనం స్పీచ్లు చెప్పుకుంటే ఏమీ లాభం లేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మహిళ లేని ఎక్కడా ఏం లేదు. మహిళ లేని ఒక్క నిమిషం కూడా సృష్టి ముందుకు జరగదు. అలాంటిది ప్రతిరోజు మన మహిళా దినోత్సవమే. మనది మనమే, ఏమంటారు, మనది మనమే, మన గొప్ప వాళ్ళమని మనం చెప్పుకోవాలి. మనం 10 మందిని ముందుకు తేవడానికి ప్రయత్నించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు.